హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. హుటాహుటిన ఢిల్లీ నుంచి మీనాక్షి నటరాజన్ రాక మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా పరేషాన్ లో ఉన్నారు. ఎందుకు ఆవిడొస్తే వీళ్ళెందుకు పరేషాన్ లోకి వెళ్ళినారు అని మాట్లాడుకున్నట్లయితే మీకు తెలుసు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ రోజున కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు ఆక్షన్ పెట్టడమే ఈ పరేషానుకు కారణమయ్యింది అని మీ అందరికి కూడా తెలుసు. అయితే ఈ ఇష్యూ, ఈ అంశం రావడము, ఇదే అంశం టైంలో పార్లమెంట్ సెషన్ కూడా నడవడము, పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు, అన్ని పార్టీలు, వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు, ఆఖరికి మధ్యప్రదేశ్, బీహార్ లో ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తడం, ఇది విన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం, ఏఐసిసి కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అరే ఇది మా దృష్టికి లేనే లేదు, ఇంత గొప్ప యూనివర్సిటీని ఇచ్చింది ఇందిరాగాంధీ కదా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో బలిదానాల తర్వాత ముల్కీ రూల్స్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీని, అంటే సెంట్రల్ యూనివర్సిటీని మరి హైదరాబాద్ కి కేటాయించడం జరిగింది. సో ఇంత ఘనత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈయన వల్ల ఇట్లాంటి పేరేంటి, అట్లీస్ట్ ఒక విషయం కూడా చెప్పలేదు, ఇది ఆప్షన్ పెడుతున్నాము అని చెప్పి మాకెవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు చర్చ పెట్టుకోవడం జరిగింది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే అంశం పైన మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీకి వెళ్లి అక్కడ తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చలు జరుపుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి అంశం ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి, ఆల్ పొలిటికల్ పార్టీస్ దగ్గర నుంచి, ప్రకృతి ప్రేమికుల దగ్గర నుంచి, హూ ఆర్ నాట్ అంటే ఎవరు కాదండి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప, ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తప్ప, ఒక రేవంత్ రెడ్డి గారు తప్ప, ఒక బట్టి విక్రమార్క గారు తప్ప, ఒక దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్ప, సో మిగతా వాళ్ళందరూ కూడా దీనికి స్పందించడం జరిగింది. సో ఇప్పుడు ఎవరిని అడిగి ఇటువంటి డెసిషన్ తీసుకున్నావు అని చెప్పి రేవంత్ ని, అలాగే పూర్వ విద్యార్థులు అయి ఉండి బట్టి విక్రమార్కకు, అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఈ విషయం తెలీదా అని మొట్టికాయలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దీని గురించి చర్చ పెట్టుకోవడం మొదలుపెట్టింది, దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. అండ్ ఎవరి పర్మిషన్ తీసుకొని ఆప్షన్ కి పెట్టారు, ఎవరి పర్మిషన్ తీసుకొని 100 ఎకరాలు ధ్వంసం చేసినారు, అర్ధరాత్రుల పుట్ట బుల్డోజర్లు ఎందుకు పంపించారు, విద్యార్థులు వద్దన్నా, ప్రకృతి ప్రేమికులు వద్దన్నా, సోషల్ యాక్టివిస్ట్ వద్దన్నా లాఠీ చార్జ్ ఎందుకు చేయడం జరిగింది, పోలీసులను పెట్టి ఇంత కర్కశంగా ఎట్లా ప్రవర్తించారు, ఇంత మొండి వైఖరి ఎందుకు, ఎవరిని అడిగి ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు, అలాగే ఏఐసిసి ఆధ్వర్యంలో ఈ చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. హుటాహుటిన ఎక్కడి పనులు అక్కడే ఆపేసి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కి రావడం జరిగింది. నాకు తెలిసి ఈ పార్టీకే సాయంత్రం 5 గంటలకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలో పూర్వ విద్యార్థి అని చెప్పుకునే బట్టి విక్రమార్క గారు, ఇంకొంతమంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఇంకొంతమంది దుద్దిల్ల శ్రీధర్ బాబు అండ్ అలాగే రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ పార్టీ కమిటీ ఏర్పాటు చేస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా. వద్దు అన్నా సరే ఎందుకు ఇదంతా కూడా చేశారు, ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే టాప్ యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ. రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా ఇప్పటికీ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారు. ఎందుకంటే అది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఇండియా మొత్తంగా, అంటే మన భారతదేశం మొత్తంలో వివిధ రాష్ట్రాల నుంచి సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకొని చదువుకునే వాళ్ళు చాలా ఎక్కువ. అందులో నార్త్ ఇండియన్స్ ఉన్నారు, సౌత్ ఇండియన్స్ ఉన్నారు, సో చాలా మంది ఉన్నారు చదువుకునే వాళ్ళు. మరి ఇటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో రాహుల్ టీం ఉన్నారు, ఎన్ఎస్యుఐ టీం ఉంది, రాహుల్ తో టచ్ లో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతోందో, లాఠీ చార్జ్ జరిగినటువంటి మరుక్షణమే రాహుల్ గాంధీకి ఇన్ఫర్మేషన్, రాహుల్ గాంధీతో మాట్లాడాలని శతవిధాల చాలా మంది ప్రయత్నించినటువంటి విద్యార్థులు ట్వీట్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా,
రాహుల్ టీమ్ కి, రాహుల్ గాంధీకి. అండ్ అలాగే రుచిత్ అనే ఒక వ్యక్తి కూడా మీనాక్షి నటరాజన్ తో మాట్లాడడం జరిగింది. అలాగే మన బక్కా జడ్సన్ గారు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో మీనాక్షి నటరాజన్ గారికి చేరవేయడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితిలో రాహుల్ ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎంత సీరియస్ అయిపోయిందంటే నేషనల్ వైడ్ లో రాహుల్ గాంధీ యొక్క పేరు, కాంగ్రెస్ పార్టీ యొక్క పేరు పూర్తి స్థాయిలో గ్రాఫ్ పడిపోయినంత ఘోరంగా మరి మారిపోయిందని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. భారత్ జోడో యాత్ర, ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రాహుల్ గాంధీ ఏ రకంగానైతే పెంచారో, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ రేవంత్ రెడ్డి గారి పీఠాన్ని, ముఖ్యమంత్రి గారి పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత మరి క్రమక్రమంగా ఆ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. వీళ్ళు తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలు, తెలివి లేని, తెలివి తక్కువ వ్యవహారాలు చేసి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ నో బుల్డోజర్ అంటాడు, మరో పక్క రేవంత్ రెడ్డి బుల్డోజర్ ఆవు అంటాడు. సో ఇట్లా ఎస్ బుల్డోజర్ అంటాడు. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎక్కడా కూడా పొంతన లేకుండా, పొంతన లేని వ్యవహారాలు. సో బికాస్ ఆఫ్ ఓన్లీ తెలంగాణ, సో మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని కూడా ఫెయిల్ అయినాయనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనే చెప్పుకోవాలి. సో రేవంత్ రెడ్డి గారు ఈయన చేసేటువంటి వ్యవహారాలు బీజేపీ గ్రాఫ్ పెంచడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని మళ్ళొక్కసారి కేంద్రంలో మరి వాళ్ళ పీఠాన్ని అధిష్ఠించడానికి, వాళ్ళ కోసమే ఈయన తొత్తులాగా పనిచేస్తున్నాడు అని చెప్పి చాలా మంది కరడుగట్టినటువంటి కాంగ్రెస్ వాదులు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ తర్వాత నమ్మినటువంటి పరిస్థితి. సో ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నటువంటి విషయం. ఎవరిని అడిగి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోటి ఏం జరిగింది అనేది ఒకటి క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఏఐసిసికి, రాహుల్ గాంధీకి కూడా ఆ రిపోర్ట్ ని సబ్మిట్ చేయబోతున్నారు. దీంతో పాటుగా ఎన్ఎస్యుఐ విద్యార్థులతో కూడా, ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ తో కూడా మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడబోతున్నారని కూడా తెలుస్తా ఉన్నది. సో ఎంత పెద్ద ఇష్యూ అయిందంటే, ఇన్ని రోజులు రేవంత్ సీటు మార్పు ఖాయం, సీటు మారడం ఖాయం, సీటు ఊడడం ఖాయం, సీటు కింద బాంబు ఉంది అని రకరకాలుగా మాట్లాడిన, నాతో సహా చాలా మంది మాట్లాడారు. కానీ ఈ విషయం నేషనల్ విషయం అవడంతో, ప్రపంచ స్థాయికి వెళ్ళడంతో, భారతదేశం స్థాయిలో చర్చనీయాంశం అవడంతో, ఎక్కడైతే ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి, ఇండియా కూటమిలో అంటే కాంగ్రెస్ తో పాటు మద్దతుగా పొత్తు పెట్టుకున్నటువంటి వేరే పార్టీలు కూడా మరి ట్వీట్ల ద్వారా, వాళ్ళ వీడియోల ద్వారా మరి రాహుల్ గాంధీకి అండ్ అలాగే వివిధ మరి నాయకులకు చేరే విధంగా వీడియోలు చేసి రిలీజ్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పరువు, తెలంగాణ కాంగ్రెస్ యొక్క పరువు, ఈ మంత్రుల పరువు, ముఖ్యమంత్రి పరువు ఏ రకంగా పోయి ఉంటది. వీళ్ళతోటి ట్యాగ్ చేస్తే గనక, వీళ్ళతో టాలీ చేస్తే గనక రాహుల్ గాంధీకి మరింత అపకీర్తిని తెచ్చిపెట్టినటువంటి సందర్భం ఇది. కాబట్టి మరి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఈ కమిటీ నడుస్తుంది. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో మరి ఈ విషయాన్ని ఆవిడ మాట్లాడబోతున్నారని కూడా తెలుస్తా ఉంది. స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాత మరి ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి, కేవలం ఆక్షన్ మాత్రమే కాదు, నిరసన తెలిపినటువంటి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందని చెప్పుకుంటుందో అదే కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ని తొక్కేసింది, తుంగలో తొక్కేసింది. హెచ్సియు విద్యార్థులను, ఆడవాళ్ళు, అమ్మాయిలను చూడకుండా జుట్టుబట్టి ఈడ్చి మరి తీసుకెళ్లి పోలీసుల వ్యాన్ లో పడేయడం జరిగింది, లాఠీ చార్జీలు చేయడం జరిగింది, బట్టలు విప్పడం జరిగింది. సో ఈ కర్మ ఫలితం ఖచ్చితంగా అనుభవించక తప్పదు అని మరొక్కసారి తెలియజేస్తూ, ఈ మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేసి ఏం చేస్తారు, సో దీంట్లో అసలు తప్పు ఎవరిది, ఈ డెసిషన్ రేవంత్ రెడ్డిదా, ఈ డెసిషన్ పూర్వ విద్యార్థి అయినటువంటి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబుదా, ఈ డెసిషన్ మేకింగ్ బట్టి విక్రమార్క గారిదా. సో మొత్తం కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి చివాట్లు పెట్టబోతున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే అంత విపరీతమైనటువంటి అపకీర్తి తెచ్చినటువంటి విషయం. అందుకే సోషల్ మీడియా అంటే చాలు రేవంత్ రెడ్డి అగ్గు మీద గుగ్గిపాలైతా ఉన్నాడు. అంతేకాదు ఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు
తన ప్రశ్నించే గొంతుకలుగా నిరసనలు తెలియజేసి లాఠీ దెబ్బలు తిని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ట్వీట్లు చేసి ఇవన్నీ చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తిగా ఈ ఇష్యూ రైజ్ అయింది. కాబట్టి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద కూడా రేవంత్ రెడ్డి కోపం పెట్టుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అందుకే దీని కారణంతోనే మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని అక్కడ లేకుండా చేసి వేరే దగ్గర సెంట్రల్ యూనివర్సిటీని వేరే దగ్గర భూమి కేటాయించి అక్కడికి సెంట్రల్ యూనివర్సిటీని షిఫ్ట్ చేయాలి అని చెప్పి, అలాగే ఈ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇకో పార్క్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. అంటే ఏంటి ఈయన ఉద్దేశం? ఈయన ఏదైతే చేయాలనుకున్నాడో అది ఆ విద్యార్థులు చేయనీయలేదు, ఆ సెంట్రల్ యూనివర్సిటీ చేయనీయలేదు, ప్రొఫెసర్లతో సహా నిరసన వ్యక్తం చేసిండు. సో అందుకే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే అక్కడ లేకుండా చేయాలి అనే రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని 1600 ఎకరాలు మొత్తంగా ఇకో పార్క్ ప్రకటిద్దాము, అక్కడ ఉన్నటువంటి కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని తీసుకెళ్లి వేరే దగ్గర భూమి కేటాయించి అక్కడ కడదాము అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. నిన్న అన్ని వార్తలలో బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూడడం జరిగింది. అంటే ఎంత మొండి పట్టుబట్టి ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడో ఇక్కడ మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సో అందుకే ఇన్ని రోజులు పదవి కదులుతది మార్పు వస్తది అని ఎదురు చూసే వారందరికి కూడా ఎటువంటి మార్పు రాలేదు. సో ఇప్పుడు అట్లీస్ట్ ముఖ్యమంత్రి కుర్చీని కదిలించే ప్రయత్నం మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో మరి జరుగుతుందా అంటే అవుననే చెప్తున్నాయి విశ్వసనీయ వర్గాలు. అండ్ అదే రకంగా ఢిల్లీ హైకమాండ్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా చర్చ పెట్టుకుంటా ఉన్నారు ఈ ఒక్క ఇష్యూ. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక్కడ నుండి ఒక ఎత్తు, అతి త్వరలో జమిలీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వీళ్ళకి ఎక్కువ టైం లేదు. రాజకీయ నాయకులకు వీళ్ళు టైం ఉంది, సమయం ఉంది అనుకుంటున్నారు, కానీ సమయం లేదు. 2-3 సంవత్సరాలే ఉంది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. దానికి తోడు మూసీ అని, హైడ్రా అని, లేకపోతే ఇంకేదో అని చెప్పి, సో మొత్తానికి బుల్డోజర్లు అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి మేనిఫెస్టోలో లేని హామీలన్నీ కూడా తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రాని తీసుకొచ్చి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఫ్యూచర్ లో ఈ హైదరాబాద్ ని ప్రకటిస్తా ఉన్నారు. 2వ రాజధానిగా ఇక్కడ తీర్చిదిద్దాలనుకుంటున్నటువంటి సందర్భంలో బుల్డోజ్ చేసి అందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేశారు. సొంత నిర్ణయాలు తీసుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కటి కూడా డ్యామేజ్ అవుతూ వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఏఐసిసి నేతలందరూ కూడా అభిప్రాయపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో ఇవన్నీ కూడా ఎవరో ఇచ్చిన సలహాలతోటి లేకపోతే రేవంత్ రెడ్డి గారి సొంత నిర్ణయాలతోనే ఆయన యొక్క తలకొరివి ఆయనే పెట్టుకుంటున్నాడు అని మాత్రం చాలా మంది చెప్తున్నటువంటి అంశం. మాట్లాడితే గత ప్రభుత్వం కూడా వృక్షాలు నరికేసింది, గత ప్రభుత్వం కూడా అది చేసింది, గత ప్రభుత్వం కూడా ఇది చేసింది, మేం చేస్తుంటే మీకు తప్పైందా, మీకు అభివృద్ధి వద్దా, అది ఇది అని చెప్తున్నారు. హైదరాబాద్ కి జరిగినటువంటి అభివృద్ధి చాలు. మనకు ఐటీ పార్కులు ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ డెవలప్ అయిపోయింది హైదరాబాదు. ఇంకా ఒక చెట్లను నరికేసి మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ కి ఒక లంగ్స్ లాంటివి, మరి దీన్ని తీసుకుపోయి మీరు డ్యామేజ్ చేసి అభివృద్ధి చేయాలనుకోవడం అది డెఫినెట్ గా నేరమే అవుతుంది. కోర్టు తీర్పు అంటే కూడా లెక్కైనటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ కూడా చూడలేదు. ఒక పక్క వృక్షాన్ని నరకద్దని చెప్పి కోర్టులు తీర్పిస్తున్నా సరే రేవంత్ రెడ్డి గారి తీర్పులను కూడా పక్కన పెట్టేసి ఈయనే జడ్జిగా ఫీల్ అయిపోతాడు. ఒక జడ్జిమెంట్ వచ్చే దగ్గర ఈయన జడ్జి అయిపోతాడు, విద్యార్థి దగ్గర స్టూడెంట్ లాగా మారిపోతాడు, ఒక్కొక్కసారి అపరిచితుల్లాగా మారిపోతాడు, ఒకసారి రెమో అవుతాడు, ఒకసారి ఏమో అపరిచితుడు అవుతాడు, ఇంకోసారి ఏమో రామం లాగా మాట్లాడతాడు, ఇంకోసారి ఏమో నేను మారాను మీరు కూడా మారండి అంటాడు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా ఏం తెలియజేసుకోవాలి మనము, ఇక్కడ ఆల్రెడీ గత ప్రభుత్వము చెట్లను నరికేసింది. గత ప్రభుత్వం నియోపోలిస్ దగ్గర ఎంతో మంది విద్యార్థులు కూడా ఇక్కడ ఇకో పార్క్ రావాలని చెప్పి నిరసన వ్యక్తం చేసిండ్రు. అయినా గాని గత సర్కార్ కేటీఆర్ అసలు ఎవరు వినలేదు. ఎందుకని? వాళ్ళకి అహంకారం కళ్ళు నెత్తికెక్కి వాళ్ళకి ఉన్నాయి కాబట్టి, అవినీతి ఏర్లై పారింది కాబట్టే వాళ్ళని ఏర్లో పీకేసినట్టు పీక్ అవతల పడేసి
రేవంత్ కాంగ్రెస్ ని తెచ్చి పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు. ఇంకా గత ప్రభుత్వంతో పోల్చుకోవడంలో గత ప్రభుత్వం వద్దనే కదా, వాళ్ళ పరిపాలన వద్దనే కదా మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టింది. మరి మీరు కూడా గత ప్రభుత్వం కేటీఆర్ చేసినట్టే నేను చేస్తా, కేటీఆర్ వృక్షం నరకలేదా నేను కూడా నరికినా అని చెప్పి మాటికి అదే మాట మాట్లాడతారు ఒత్తి. సో పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మీరేం మాట్లాడారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరేం మాట్లాడుతున్నారు అంటే ఒక్కసారి పీఠంలోకి రాగానే ప్రతి ఒక్కరికి పవర్ ని అడ్డు పెట్టుకొని మరి అహంకారం పెరిగిపోతుందా, మితిమీరినటువంటి అహంకారం అనేది ఎక్కువైపోతుందా అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సో ఆ కుర్చీ ఎవరికి కూడా సొత్తు కాదు, అధికారం ఎవరికి కూడా పర్మనెంట్ కాదు. బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లైతాయి. రోడ్డు మీద పోయే ఎవరో ఒకరు కూడా వచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా ఆశ్చర్యపోకర్లేదు సార్. సో ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినారో ఇంకొంతమందిని కలిసే ప్రయత్నం చేయాలి, కలుపుకోపోయే ప్రయత్నం చేయాలి, 10 మంది చెప్పింది వినాలి. దానికి అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా నడుచుకునేవాడే ప్రజలకి కావాల్సింది, ప్రజలు కోరుకునేది చేసేవాడే అసలైన లీడరు. ప్రజలకు వద్దనుకున్నది ప్రజలకు విరుద్ధంగా వాళ్ళని ఇక్కట్లు పెడతాం, కేసులు పెడతాం, బరాబర్ అని చేసే వాళ్ళు ఎవరు కూడా లీడర్లు కాదు. అది కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, ఏ పార్టీ నాయకుడైనా ప్రజలే ముందుగా గుర్తు రావాలి అన్న విషయాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా ఓకే టీవీ తరఫున గుర్తు చేస్తూ, ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి గారి జాతకం అస్సలు బాలేదనుకుంటా. అందుకనేమో బహుశా ఆదివారం సుక్కా ముక్క పక్కన పెట్టేసి ఆదిత్య ఉదయం చదవాలని చెప్పి మరి సంతోష్ గారు చెప్పడం జరిగింది, బాచంపల్లి సంతోష్ గారు. మరి రేపే ఆదివారం కదా, మరి రేపటి రోజున మరి ముఖ్యమంత్రి తీరు మారాలి, లేకపోతే ముఖ్యమంత్రి పదవే మారాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు, పాలకులందరూ కూడా మరి ఆయన చెప్పినట్టు ఆదిత్య హృదయం చదివితే మరి ఏమన్నా కుర్చీ ఏమన్నా మీనాక్షి నటరాజన్ రూపంలో, ఈ హెచ్సిఏ కర్మ ఫలితం రూపంలో ఆయన పీఠం కదులుతుందా? ఫస్ట్ ఈ సుక్కా ముక్క బంధు పెట్టి పక్కన పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆదిత్య ఉదయం చదువుకుంటాడా అని చెప్పి మనం కూడా వేచి చూడాలి. మొత్తానికైతే నేషనల్ వైడ్ ఇష్యూ అయిపోయింది. స్టూడెంట్స్ పవర్ ఏంటో మా విద్యార్థులు చూపించారు, సెంట్రల్ యూనివర్సిటీ పవర్ ఏంటో మా విద్యార్థులు చూపించారు. సో విద్యార్థుల జోలికి వస్తే ఎవరి కుర్చీలైనా ఊడాల్సిందే అని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తూ, విద్య యొక్క పవరు, విద్యార్థుల యొక్క పవరు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ యొక్క పవరు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయదు, తగ్గదు అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ, ఇదే స్పోర్టివ్నెస్ తో ప్రతి ఒక్క అంశం పైన తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క విద్యార్థి సోషల్ మీడియాల ద్వారా ప్రశ్నించాలి, మాట్లాడాలి, ప్రతి స్కామ్ ని కూడా ఎత్తి చూపించాలి. ఇది మీ అందరి బాధ్యత, మనందరి బాధ్యత అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఏ క్షణమైనా ఈ నేషనల్ వైడ్ ఇష్యూ ద్వారా ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి గారి కుర్చీ కదిలే అవకాశం ఉంది అని చెప్పి మరొక్కసారి తెలియజేసి, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారితో పాటు బట్టి విక్రమార్క గారి పదవి కూడా ఊడే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే తెలియకుండా చేసేది తప్పు, తెలిసి చేసేది, వీళ్ళు తెలిసి చేస్తున్నారు, వీళ్ళు తెలిసే చేస్తున్నారు, తెలియకుండా చేయట్లే. వీళ్ళకి అన్ని తెలుసు. శ్రీధర్ బాబు గారికి తెలుసు అది ఎవరి భూమిలో, బట్టి విక్రమార్క గారికి తెలుసు అది ఎవరి భూమిలో, రేవంత్ రెడ్డి కంటే తెలుసో తెలియదు. ఆ ఫుట్బాల్ మ్యాచ్ అక్కడ హెచ్సికి పోయి ఆడేటప్పుడు అరే ఇక్కడ భూములు బాగున్నాయి, ఇదేదో చెరవట్టాలి అని చెప్పి అనుకొని ఆయన పెట్టుండొచ్చు. మరి విద్యార్థులుగా వీళ్ళకేమైంది? సో ఇదే క్వశ్చన్ ఇప్పుడు బట్టి గారిని కూడా మీనాక్షి నటరాజన్ గారు అడగబోతున్నారు. ఇదే ప్లేస్ లో, మీనాక్షి నటరాజన్ ప్లేస్ లో దీపాదాస్ మున్షి గనక ఉండుంటే ఈ పార్టీకి, ఏఐసిసికి తెలియకుండా ఈ 400 ఎకరాలు కూడా ఎప్పుడో మింగేసేది అని చెప్పి బయట చాలా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో రాంగ్ డెసిషన్ రేవంత్ కాంగ్రెస్ తీసుకుంది. కాబట్టి మరి ఏ రకమైనటువంటి మొట్టికాయలు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వేయబోతున్నారు, ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి పురుగుల్ని ఏరేసి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచే పనిలో ఏ రకంగా మరి ముందడుగులు వేయబోతున్నారో మనం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరి బాధ్యత మరొక్కసారి గుర్తు చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.